నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఏంటి దరిద్రం? పాలిటిక్స్ కోసం సినిమాని టార్గెట్ చేస్తారా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ ఎందుకు అంత హార్ష్గా పెట్టాను అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియాని వేదికగా చేసుకొని సినిమాని ఎంతలా టార్గెట్ చేస్తున్నారంటే అంతలా టార్గెట్ చేస్తున్నారు. అసలు ఆ సినిమా బాగుందా, బాగోలేదా, సినిమాలో కంటెంట్ ఏంటి అనేది చూడటం లేదు. పొలిటికల్‌గా వాళ్ళకి నచ్చని పార్టీల నుంచి ఎవరైనా సినిమా రంగంలో ఉన్నారు అనంటే వాళ్ళని ఎంతలా టార్గెట్ చేయాలో అంతలా టార్గెట్ చేస్తున్నారు. ఇక సినిమా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉండి పేరు పెట్టడానికి లేకపోతే తప్ప అది హిట్ అవ్వటం లేదు. ఆ మధ్య మనం చూసాం. 'మనశంకర వరప్రసాద్' గారని చెప్పి చిరంజీవి నటించిన ఒక సినిమా వచ్చింది. కొంతమంది దాన్ని ట్రోల్ చేయాలని చూశారు. కొంతమంది దాని మీద నెగెటివ్ టాక్ తీసుకురావాలని చూశారు. ఎందుకు చూశారు అనంటే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి అన్నయ్య కావటమే ఆయన చేసుకున్న దురదృష్టం. కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ అని చెప్పి టాక్ తీసుకురావడానికి చాలామంది ట్రై చేశారు. అలాగే అంతకుముందు తీసుకుంటే నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' వచ్చింది. ఆ సినిమా మీద కూడా నెగెటివ్ టాక్ తీసుకురావాలని చెప్పి ఎంత ట్రై చేశారో మనం చూసాం. ఆ సినిమాలో బాలయ్య బాబు నటనని కూడా ఎంత ట్రోల్ చేశారో మనమంతా కూడా చూసాం. ఇప్పుడు తాజాగా వరుణ్ తేజ్ వంతొచ్చింది. ఎందుకు వరుణ్ తేజ్ వంతొచ్చింది అనంటే, కొణిదెల కాంపౌండ్ నుంచి వచ్చాడు కదా! పైగా పవన్ కళ్యాణ్ ఈయనకి సొంత బాబాయ్. అందుకే ఈయనని టార్గెట్ చేసేశారు. ఈయన సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి తగవులు పెట్టాలని కూడా తయారైపోయారు వాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అన్న విషయం వాళ్ళకి తెలుసు. సో ఏ ఒక్క చిన్న కారణం దొరికినా నిప్పు రాజేయాలి అని చెప్పి చూస్తున్నారు. ఆ రెండు పార్టీలని వేరు చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఇదిగోండి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నంతకాలం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నంతకాలం వైసీపీ అధికారంలోకి రాదు, జగన్ ముఖ్యమంత్రి అవ్వలేడు. సో అది తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళని ఎలాగైనా విడదీయాలని చెప్పి చూస్తున్నారు. సో అందుకని ఇప్పుడు కొరియర్ కనకరాజు సినిమాని టార్గెట్ చేసుకున్నారు. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకి అనవసరం. సినిమాలో సబ్జెక్ట్ ఉందా లేదా అనేది వాళ్ళకి పట్టదు. అసలు సినిమాలో ఏం కంటెంట్ ఉన్నది అనేది వాళ్ళకు తెలియదు. కానీ చిన్న చిన్న క్లిప్స్ని పట్టుకుంటారు. ఆ క్లిప్స్ని పట్టుకుని వేలాడతారనమాట. వాటి వల్ల రెండు పార్టీలకి తగాదాలు పెట్టాలనేదే వాళ్ళ టార్గెట్. ఇప్పుడు ఈ కొరియర్ కనకరాజులో ఉన్న ఆ క్లిప్స్ ఏంటి, వాళ్ళు ఏం బేస్ చేసుకుని ఇప్పుడు కూటమిని టార్గెట్ చేశారు అనంటే ఇదిగోండి చూడండి. ఇది సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్. దీనిని కొరియర్ కనకరాజు సినిమాలో సత్య వాడాడు. ఇదిగోండి. చూశారు కదా? అంటే సీనియర్ ఎన్టీఆర్ వాడిన డైలాగ్ని ఇక్కడ సత్య వాడాడు అని చెప్పేసి సీనియర్ ఎన్టీఆర్ని మరీ అంటే తక్కువ చేసేశారు, ఇది సీనియర్ ఎన్టీఆర్కి అవమానం అని చెప్పి ఒక ఇష్యూని రైజ్ చేస్తున్నారు. ఇది రైజ్ చేస్తుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, ఎన్టీఆర్ అభిమానుల్ని రెచ్చగొట్టే విధంగా, జనసేన పార్టీకి అగెనెస్ట్ చేసే విధంగా వైసీపీ వాళ్ళే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ లోగోతోటో లేకపోతే లోకేష్ ఫోటోతోటో ఏదో ఒక ఫోటో పెట్టేసి, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టేసి ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేస్తారు. ఆ ప్రొఫైల్ ద్వారా వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇదిగో నాగబాబు సినిమాలో ఇలాగ చేశారు, అలాగ చేశారు, కొరియన్ కనకరాజు సినిమాలో ఎన్టీఆర్ని అవమానించారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా క్రియేషన్ మొదలు పెడతారనమాట. నిజానికి అక్కడ ఎన్టీఆర్ని అవమానించింది ఏం లేదు. ఎన్టీఆర్ని జస్ట్ ఇమిటేట్ చేశాడు సత్య. మీరు చూశారు కదా, నేను 2 వీడియోస్ పక్క పక్కన పెట్టి చూపించాను. ఎన్టీఆర్ని జస్ట్ ఇమిటేట్ చేశాడు. పాత సినిమాలో ఎన్టీఆర్, చంద్రమోహన్ కలిసి చేస్తున్న ఒక సినిమాలో చిన్న సీన్ అది. మీ స్ట్రోక్స్ చాలా ఇమ్మెచ్యూరిష్గా ఉన్నాయి అని చెప్పి ఎన్టీఆర్ అంటారు. అదే డైలాగ్ని సత్య చేత చెప్పించారు. సత్య అలా చూస్తే చాలా సినిమాల్లో చిరంజీవిని ఇమిటేట్ చేశారు. అలాగే ఓల్డ్ హీరోస్ని సీనియర్ ఎన్టీఆర్తో పాటుగా అక్కినేనిని ఇమిటేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వరుణ్ తేజ్ అయితే పవన్ కళ్యాణ్ని కూడా ఇమిటేట్ చేశారు. నాగబాబు తనయుడుగా వరుణ్ తేజ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ నాగబాబుని
ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారు కాబట్టి శాసన మండలిలో నాగబాబు కూడా ఉన్నాడు కాబట్టి దీనిని టార్గెట్ చేశారు. కొరియన్ కనకరాజుని టార్గెట్ చేశారు. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి లెక్క వేశారు. నిజానికి వరుణ్ తేజ్ ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడాడు ఏంటి దీని మీద అనేది మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన F3 సినిమాలో మనం చేసిన F3 సినిమాలో కళ్యాణ్ గారు వకీల్ సాబ్ ని చేశాను. వెరీ హెల్దీ స్పేస్ లో చేసింది. ఏదో ఇంకొకసారి వినండి. యాక్చువల్లీ ఆ సీన్ లాస్ట్ నవంబర్ షూట్ చేసామండి. అదే డైలాగ్ అంటే ఒకటి ట్రోలింగ్ ఇమిటేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇమిటేషన్ అంటే గొప్ప ప్రాక్టీస్ ఇమిటేషన్ చేస్తారు చాలా మంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన F3 సినిమాలో కళ్యాణ్ గారు వకీల్ సాబ్ ని చేశాను. వెరీ హెల్దీ స్పేస్ లో చేసింది. ఏదో ఎవరన్నా తప్పు చేయాలన్న ఉద్దేశం కాదు. అండ్ చూశారు కదా, గొప్ప గొప్ప నటుల్ని మాత్రమే ఇమిటేట్ చేస్తారు. నిజమే ఆ మాట. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు, ఏఎన్ఆర్ చాలా గొప్ప నటుడు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వీళ్ళంతా చాలా గొప్ప నటులు. ఎన్ని సినిమాల్లో కృష్ణరాజు గారి డైలాగు నాయాల్ది అనే మాట ఎంతమంది ఇమిటేట్ చేయలేదు. కృష్ణ గారి డైలాగు చాలా ఫేమస్ డైలాగులు ఎంతమంది ఇమిటేట్ చేయరు. శోభన్ బాబు గారిని ఇమిటేట్ చేస్తారు. సీనియర్ ఎన్టీఆర్తో పాటు అక్కినేని, ఇక చెప్పక్కర్లా అక్కినేని నాగేశ్వరరావు గారిని అయితే ఎంతమంది ఇమిటేట్ చేశారు. అప్పుడు ఎప్పుడూ లేని నొప్పి ఇప్పుడే వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని వేరు చేయాలి. వాళ్ళని వేరు చేయకపోతే వీళ్ళకి మనుగడ ఉండదు అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళు అలాగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చాలా చాలా సంయమనంతో ఉండాలి తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు. అలాగే ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ కూడా చాలా సంయమనంతో ఉండాలి. ఎవరు రెచ్చగొట్టినా, ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, ఎన్ని రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా ఎక్కడా రెచ్చిపోవద్దు. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.